పవన్ కళ్యాణ్ గారు 4:30కు మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలో ఏ వ్యక్తికైనా 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా సభ పెట్టుకునేటువంటి హక్కు ఉంది. ఆంధ్ర వాళ్ళ కొడుకును ఇక్కడ చేసుకుంటున్నారు, ఇక్కడ తెలంగాణ కొడుకు ఆంధ్ర బిడ్డలు చేసుకుంటున్నారు. మరి మీరెందుకు చుట్టరికాలు పొందుతున్నారు? మీరెందుకు చుట్టరికాలు ఇవాళ వియ్యం పొందుతున్నారు? మీరైతే వియ్యం పొందొచ్చు. తెలంగాణ వస్తే మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం వస్తుందన్నారు. తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా, ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యాడా, లేదా భవిష్యత్తులో అవుతాడా? తెలంగాణ సెంటిమెంట్ని రైలించడం అంటే ఇప్పుడున్నటువంటి అగ్రకులాల యొక్క పాలనను మళ్ళా పొడిగించడమే అవుతుంది. ఈ మధ్యన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడాడు. అందులో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు వారు అమిత్ షాను కలిసినప్పుడు జగన్ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారని చెప్పి ఆయన రాజకీయాలను విశ్లేషిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంలో వెంటనే నాగేశ్వరరావు గారి విశ్లేషణను తప్పుపడుతూ జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖండిస్తూ ఇలా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. వీరు విశ్లేషించారు, వారు ఖండించారు. ఆ తర్వాత తెలంగాణ వైపు నుంచి తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద అక్రమ కేసులు పెట్టడాన్ని, ఆంధ్ర ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ వైపు నుంచి అనేక మంది మీడియా సమావేశాలు కానీ రకరకాల సమావేశాలు నిర్వహించడం జరిగింది. దానికి ప్రతిఫలంగా స్వయంగా జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు హైదరాబాద్లో వారి నివాసంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఒక బహిరంగ సభ పెట్టాలని వారు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగడం, ప్రభుత్వం ఆ బహిరంగ సభకు అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత వాస్తవంగా భారతదేశంలో ఏ వ్యక్తికైనా 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా సభ పెట్టుకునేటువంటి హక్కు ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. పవన్ కళ్యాణ్ గారి సభకు అనుమతి ఇవ్వనందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నివాసంలోనే మీడియాతో మాట్లాడుతూ అనేక సందర్భాల్లో తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద కొంత చులకన చేసి మాట్లాడడం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ ఇంకొక ఘాటు పదం ఆడాడు. తెలంగాణ మీ అయ్య జాగీరా అని ఒక మాట మాట్లాడాడు. నేనంటున్నా, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి అలాంటి పదాలను ఉపయోగించడం కరెక్ట్ కాదు. మీ అయ్య జాగీరా అనడం మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఉపసంహరించుకోవాలి. యువని అయ్య జాగీర్ కాదు, ఇది అందరి జాగీర్. ముఖ్యంగా తెలంగాణ అనేది 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల భూమి పుత్రుల జాగీరు. కాబట్టి మీరు అందరినీ కలగలిపి మీ అయ్య జాగీర్ అనడాన్ని మేము తప్పుపడుతున్నాం, ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇది ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాం. సరే, ఇటు తెలంగాణ వాదులు, అటు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భంలో కూడా మళ్ళీ తెలంగాణలో తెలంగాణ మాది తెలంగాణ జోలికి వస్తే ఖబర్దారని చెప్పి, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, మా తెలంగాణ ఇలా జోలికి ఎవడొచ్చినా ఖబర్దారని చెప్పి తెలంగాణ వాదులు ఒక ఉద్యమం తీసుకొస్తున్నారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ వచ్చిందో
ఆ లక్ష్యము, ఆ ఆశయము ఇప్పటి వరకు 12 సంవత్సరాలుగా అది సంపూర్ణం కాలే. తెలంగాణ వస్తే తెలంగాణ వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య వస్తుంది అన్నారు. తెలంగాణ వస్తే 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. తెలంగాణ వస్తే సబ్బండ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుందని చెప్పారు. తెలంగాణ వస్తే అందరి ప్రజల ఆత్మగౌరవం పెరుగుతుంది అని చెప్పారు. మరి తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది. ఇవేమన్నా జరిగినాయా? ఒకటే ఆవేశాన్ని పోయి పుంగిరు మూసుకొని తెలంగాణ సెంటిమెంటు అని చెప్పి తెలంగాణ పేరుతోటి మళ్ళీ తెలంగాణ సెంటిమెంటుని రగిలించడం అంటే ఇప్పుడున్నటువంటి అగ్రకులాల యొక్క పాలనను మళ్ళా పొడిగించడమే అవుతుంది. ఇప్పుడు అగ్రకులాల పాలన ఉంది కదా తెలంగాణలో, దాన్ని రెన్యువల్ చేయడమే అవుతుంది. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. తెలంగాణ, ఆంధ్ర అనేది 2 రాష్ట్రాలు కాదు ఇక్కడ సమస్య. ఆంధ్రలో అగ్రకులాల ప్రభుత్వాలే, తెలంగాణలో కూడా అగ్రకుల ప్రభుత్వాలే. ఈ 2 అగ్రకులాల ప్రభుత్వాలే. ఆంధ్రలో ఉన్నటువంటి బడుగులకు, తెలంగాణ ఉన్నటువంటి బడుగులకు ఒరిగింది ఏమీ లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. బల్ల గుద్దినని చెప్తున్నాం. మాకేం అరమరికలు లేవు, మేము ఎవరికి భయపడం. తెలంగాణ రాష్ట్రము ఎవరి కోసం వచ్చింది, దేనికోసం వచ్చింది? వచ్చిన తెలంగాణ ఎవరి చేతులకు వెళ్ళిపోయింది? తెలంగాణ రాష్ట్రం వల్ల మెజార్టీ పడినటువంటి 60% ఉన్నటువంటి బీసీలకు ఏమన్నా ఒక్క కించెత్తు ప్రయోజనం జరిగిందా? 12 మొన్ననే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం గ్రామ గ్రామాన బ్రహ్మాండంగా జరుపుకున్నాం. 12 సంవత్సరాల తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా? ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యాడా? లేదా భవిష్యత్తులో అవుతాడా? తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, చేశారా? తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, చేసిరా? తెలంగాణ వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, చేసిరా? పోనీ భవిష్యత్ తెలంగాణలో ఏ పార్టీ అయినా, ఈ రోజు ఉన్నటువంటి ఏ పార్టీ అయినా బీసీనో ఎస్సీనో ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారా? తెలంగాణలో తెలంగాణ కోసం అంగీ నింపించుకుని జబ్బలు దర్శి రొమ్ము విరుచుకొని నాది తెలంగాణ అంటున్నాం కదా. మరి ఈ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని ఇచ్చేటువంటి బాధ్యత ఎవరైనా తీసుకుంటారా? ఆంధ్ర వాళ్ళ కొడుకును ఇక్కడ చేసుకుంటారు, ఇక్కడ తెలంగాణ కొడుకు ఆంధ్ర బిడ్డను చేసుకుంటారు. మరి మీరెందుకు చుట్టరికాలు అందుతున్నారు? మీరెందుకు చుట్టరికాలు ఇవాళ వియ్యం పొందుతున్నారు? మీరైతే వియ్యం పొందొచ్చు, వీళ్ళ పెళ్లికి రానుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు ఇవ్వరు, పదవులు ఇవ్వరు, బడ్జెట్ ఇవ్వరు, స్కీములు ఎత్తేస్తారు, పేద విద్యార్థులు పీకలు తీసుకేస్తారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పేరుతోని రాజకీయాలు చేస్తారా? బిడ్డ, మేము అంటున్నాం, మీ సెంటిమెంట్ రాజకీయాలు బంద్ చేయండి. దయచేసి తెలంగాణ ఉద్యమం పేరుతో మా కొంతమంది మా బహుజన బిడ్డలు మా తెలంగాణ అంటున్నా. తెలంగాణ రాకముందు మీరు ఎట్లా ఉన్నారో తెలంగాణ వచ్చినాక మీరే ఉన్నారు, అట్టే ఉన్నారు. మీకేమైనా పదవి వచ్చిందా? కాంట్రాక్ట్ వచ్చిందా? కార్లు వచ్చినాయా? బంగ్లాలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? ఏమి రాలే మీకు. అయినా మా తెలంగాణ ఎస్, మనం తెలంగాణ బిడ్డలం. మన తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు. అదే సమయంలో తెలంగాణలో బహుజనులకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం ఒరిగిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే మళ్ళీ బహుజన వాదం మరుగున పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని కనుమరుగు చేయడానికి ఇది ఒక కుట్ర. బీసీ వాదాన్ని పక్కదారి పట్టించడానికి ఇది ఒక కుట్ర. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు
ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే రాజకీయ నాయకులు రోజు వీటి మీద అరిస్తే మళ్ళీ 2 రాష్ట్రాలు ఏకమైతాయా? కావునా రాష్ట్రం విడిపోయింది. ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు ఇది అంటే ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని మభ్య పెడతారు, ఎవరిని ఇవాళ నేను అంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఏది? తెలంగాణ రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఏది? తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఏది? బీసీల వాటా ఏది? బీసీల పదవులు ఏది?